హలో ఫ్యూచర్ టీచర్స్, వెల్కమ్ టు సాయి బిఏ లెర్నింగ్ హబ్ ఛానల్. మన ఏపీలో రీసెంట్గా డిఎస్సి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. అయితే చాలామంది నెక్స్ట్ అక్టోబర్లో మనకు టెట్ నోటిఫికేషన్ రాబోతుంది, డిఎస్సి మళ్ళీ డిసెంబర్లో ఉంటుంది, జనవరిలో ఉంటుందని చాలా యూట్యూబ్ ఛానల్స్లో అలాగే న్యూసెస్లో కూడా చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమో ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అయితే మనకు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఎగ్జామ్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ కాంపిటెంట్స్కు డౌట్ ఉంది, మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వస్తుందా లేదా డిఎస్సి మళ్ళీ త్వరలో ఉంటుందా? ఈ వీడియోలో క్లియర్గా మనం తెలుసుకుందాం. మనకు తెలిసేది డిఎస్సి 2025 ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యాయి. లక్షల మంది క్యాండిడేట్స్ ఎగ్జామ్స్ రాశారు. అయితే కేవలం 16,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అయితే ఇప్పుడు వాళ్ళకు ఎవాల్యుయేషను అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ వరకు అఫీషియల్గా ప్రాసెస్ కొనసాగుతుంది. సో ఇమీడియట్గా కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రావడం ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ యూజువల్లీ ఒక రిక్వైర్మెంట్ పూర్తయిన తర్వాతే అవసరం ఉన్నప్పుడు మాత్రమే కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇక ఇప్పుడు మన మెయిన్ డౌట్, టెట్ నోటిఫికేషన్ వస్తుందా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టెట్ ఎగ్జామ్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది టీచింగ్ జాబ్కి బేసిక్ క్వాలిఫికేషన్. వితౌట్ టెట్ డిఎస్సికి అప్లై చేయలేరు. ఆంధ్రప్రదేశ్ గతంలో కొన్ని సంవత్సరాల క్రితం టెట్ జరిగింది, చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. తరువాత కొత్తగా టెట్ కండక్ట్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నట్లు కొంతవరకు అఫీషియల్గా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళు మన న్యూసెస్లో కూడా రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అఫీషియల్ నోటిఫికేషన్ ఏది రిలీజ్ కాలేదు. సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ కోసం csc.ap.government.in అనే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకున్నట్లయితే దాని నుంచి డీటెయిల్గా మనం తెలుసుకోవచ్చు ఫ్యూచర్ టీచర్స్. అలాగే ఇప్పుడు మనం ఫ్యూచర్లో టెట్ వచ్చే పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయని చూసినట్లయితే కమింగ్ మంత్స్లో కానీ చూస్తే మన కమింగ్ మంత్స్లో గవర్నమెంట్ వేకెన్సీస్ డిపెండ్ అయ్యి కొత్త టెట్ లేదా డిఎస్సి రావచ్చు. ఎందుకంటే చాలా స్కూల్స్లో టీచర్స్కి షార్టేజ్ ఉంది. సో డిమాండ్ డెఫినెట్లీ ఉంది. బట్ ఎప్పుడు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అన్నది మనకు తెలియదు. చాలా వరకు ఏం చెప్తున్నారంటే అక్టోబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది, డిఎస్సి డిసెంబర్లో కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో వాటన్నిటిని నమ్మాలా నమ్మకూడదా అనేది పక్కన పెడదాం. మన ఏం వచ్చేసి టీచర్ అవ్వడం. సో టీచర్ అవ్వడం కోసం మీ ప్రిపరేషన్ ప్లాన్ని మీరు కొనసాగించండి. లాస్ట్ డిఎస్సి టెట్ సిలబస్ చూసి ప్రాక్టీస్ చేయండి, మోడల్ పేపర్స్ని సాల్వ్ చేయండి. ఇలా కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీరు రెడీగా ఉంటారు. నేను చివరిగా చెప్పాలనుకుంటున్నది ఫ్యూచర్ టీచర్స్, ఇక క్లారిటీగా ఏపీ డిఎస్సి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. కొత్త నోటిఫికేషన్ ఇమీడియట్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే టీచర్ షార్టేజ్ ఉంది కాబట్టి వేకెన్సీస్ బేస్ చేసుకొని మనకు టెట్ నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని పక్కన పెట్టి మీ ప్రిపరేషన్ ప్లాన్ని కొనసాగించండి. సో ఫ్యూచర్ టీచర్స్, టుడే ఈజ్ ఆపర్చునిటీ టు బిల్డ్ టుమారో వాట్ యు వాంట్. నాకు తెలుసు మీరు టీచర్ అవ్వాలనుకుంటున్నారని. ఆ టీచర్ అవ్వడం కోసం ఈరోజు కష్టపడండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.